ఏపీని టెక్ హబ్ గా మార్చడంపై ఫుల్ ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. ఐటీ డెవలప్మెంట్, డేటా సెంటర్లతో విశాఖ దేశానికి డేటా గేట్వేగా అవతరించబోతోంది. మరోవైపు అమరావతిని టెక్నికల్ ఎడ్యుకేషన్ సెంటర్ గా మార్చడంతో పాటు రాజధాని ప్రాంతంలో క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 1772 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. 50 క్యూబిక్ సామర్థ్యంతో మైక్రోసాఫ్ట్ భారీ క్వాంటమ్ కంప్యూటర్ ను నిర్మించనుంది. ఇప్పటికే ఐటీతో పాటు క్లౌడ్ కంప్యూటింగ్ లో టాప్ పొజిషన్ లో ఉన్న మైక్రోసాఫ్ట్ కొత్తగా డెవలప్ అవుతున్న క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలోనూ పైచేయి సాధించాలనే పట్టుదలతో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతోనే మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబుకు ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధాలున్నాయి. బాబు గారు ఉమ్మడి రాష్ట్రం సీఎంగా ఉన్న సమయంలో మైక్రోసాఫ్ట్ అమెరికా వెలుపల తొలి డెవలప్మెంట్ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసింది. మైక్రోసాఫ్ట్ రాకతో హైదరాబాద్ ఐటీలో ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగింది. అలాంటి సంస్థ ఏపీకి రావడంతో అమరావతి కూడా మహానగరంగా అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమరావతిలో ఐబిఎం సంస్థ 133 క్యూబిక్ సామర్థ్యంతో క్వాంటమ్ కంప్యూటర్ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వంతో అవగాహన కుదుర్చుకుంది. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు మరిన్ని సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. జపాన్కు చెందిన ఫుజిత్సు సంస్థ 64 క్యూబిక్ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేయబోతుంది. దీంతో పాటు క్వాంటమ్ కంప్యూటర్ నిర్మాణం కోసం ఫ్యాబ్రికేషన్ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. క్వాంటమ్ కంప్యూటింగ్ నిపుణులను సిద్ధం చేయడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రపంచంలోని 200 యూనివర్సిటీలకు చెందిన 1000 మంది ఫ్యాకల్టీ సభ్యులు, 100 పరిశోధకులతో 50,000 మందికి క్వాంటమ్ కంప్యూటింగ్ శిక్షణ ఇవ్వడానికి ఏర్పాటు చేశారు. వీరిలో 3,000 మందికి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇస్తారు. కూటమి ప్రభుత్వం ప్రయత్నాలతో ఫ్యూచర్ టెక్నాలజీకి అమరావతి ప్రధాన కేంద్రంగా మారనుంది.